Welcome to SB News. మనకి జీలుగ విత్తనాలు వేయాలని ప్రభుత్వం సూచిస్తుంది కాబట్టి, ఆ జీలుగ విత్తనాలు ఏత్తే రైతుకి దిగుబడి ఏమన్నా ఉందా? దాని యొక్క క్వింటా రేట్ వచ్చేసి ఎట్లా ఉంటది? ఆ జీలుగ విత్తనాలు ఒక ఎకరానికి వాడితే మనకి ఎన్ని కేజీలు పడతాయి? మనకు జీలుగా వచ్చేసి మనకు పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగపడుతుంది. అదంటే ఏంటంటే మనం వేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనము చేనులో దున్నేస్తే మనకు ఈ రసాయనిక ఎరువులు అన్నవి తగ్గించుకోవాల్సి వస్తుంది. మనము ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు అన్నది. మన యొక్క భూమి యొక్క భూసారాన్ని కాపాడడం కోసము మనకి ఈ పచ్చి రొట్టె ఎరువులు ఎంతో ఉపయోగపడుతుంటాయి. మనకేంటంటే ఒక ఎకరానికి 30 కిలోల జీలో వేసుకుంటే అయిపోతుంది. మనకు గవర్నమెంట్ 50% సబ్సిడీ మీద మనకు పిఎస్సిఎస్ఎస్ సొసైటీ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. మన మండలానికి 66 బ్యాగులు రావడం జరిగింది. అంటే 1980 కేజీలు రావడం జరిగింది. కేజీ ఒక బ్యాగ్ ధర వచ్చేసి 4,905 రూపాయలు. 50% సబ్సిడీ అనగా 2,452 రూపాయల 50 పైసలు అవుతుంది. వాళ్ళ జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు మా యొక్క వ్యవసాయ శాఖను సంప్రదిస్తే మేము వాళ్ళకు పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిట్ల ద్వారా మీరు సొసైటీలో పిఎస్సిఎస్ గుండాలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సొసైటీ ద్వారా మనము జీలుగ విత్తనాలు తీసుకొని మన యొక్క భూమి యొక్క భూసారాన్ని కాపాడడం కోసము ఈ జీలుగ విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. మనం ఏంటంటే భూమిని తయారు చేయలేము. మన తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చింది. ఈ యొక్క భూమిని మన యొక్క ఉన్నటువంటి భూమిని మళ్ళీ మన కొడుకులకు మనవలకు ఇవ్వాల్సి వస్తుంది. మనము భూమిని క్రియేట్ చేయలేము, కానీ భూమి యొక్క సారాన్ని కాపాడుకోవాలి. భూసారం కాపాడుకుంటేనే మనకు దిగుబడి వస్తుంది. భూమిని ఎంత సారవంతంగా ఉంచుకుంటే మనకు పంట దిగుబడి వస్తుంది. రైతు కూడా అంత లాభపడతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.